రాష్ట్రంలో కూటమికి అధికారం ఇచ్చింది. దాడులు విధ్వంసం చేయడానికి కాదని ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏర్పడి నూతన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి గెలిచాక రాష్ట్రంలో చోటు చేసుకున్న శిలా పథకాల ధ్వంసం, వైఎస్ విగ్రహాలను తొలగించడం ఎంత మాత్రం సరికాదన్నారు. పిఠాపురంలో వర్మపై దాడి పరిస్థితిని ప్రజలు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం కోరుకోవడం లేదన్నారు. కూటమి ఎంపీలు లేకుండా నరేంద్ర మోడీ ప్రధాని కాలేడన్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు నిలబెడతామని, పోలవరం విభజన చట్టంలోని అన్ని హక్కులను సాధించే సందర్భం ఇదేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ఎంపీల మీద ఆధారపడి ఉందన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మొదలు కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు శాసనసభాపక్ష నాయకుడిగా లాంఛనంగా ఎన్నుకోబడ్డ తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త ప్రభుత్వం ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున నిజాయితీగానే వాళ్ళకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు ప్రజానీకం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతని చెప్పుకునే లక్షణానికి ఓటేశారు. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలి అని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిచిన కూటమి గెలుపు తర్వాత ఈ రోజు ప్రవర్తిస్తున్న కొన్ని సంఘటనలు అవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి శోభను ఏమాత్రం ఇవ్వమని చెప్పాలనుకుంటా ఉన్నాం. శిలా పలకాల ధ్వంసాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాల తొలగింపులు, ప్రజాస్వామ్యంలో తమకు ఓటు వేయని వారి పట్ల ఒక దౌర్జన్యపూరితమైన ప్రవర్తన, అట్లాగే బెదిరింపులు, ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏమాత్రం కూడా శోభనివ్వవు. ఒక శాంతియుతమైన వాతావరణం, ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం, ప్రగతిశీలమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను వినయంగా అడుగుతా ఉన్నాను, మీకు అంతటి ఘనమైన విజయాన్ని సాధించి పెట్టారు. ఈ రోజున 3 కాళ్లపైన ఉన్న బీజేపీ ప్రభుత్వానికి 4వ కాలుగా మీరున్నారు. కాబట్టి నేను అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారిని గాని చంద్రబాబు నాయుడు గారు గాని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించే సమయం ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం అంతో ఆధారపడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. రాయలసీమకు రావాల్సిన, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని సాధించడానికి మార్గం ఇదే. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్మము అని చెప్పించే సమయం కూడా ఇదే. వివిధ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేయించే కాలం కూడా ఇదే. ఇవన్నీ ఎందుకు కోరుతున్నామంటే, ఆఖరికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల పైన ఆధారపడి ఉంది. అది మీ ఎంపీలే. ఇప్పుడు మీ నంబర్కి చాలా బలం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే విధంగా మీ చర్చలు ఉండాలి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఇక్కడికి ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఈ రోజున. గతంలో లాగా నరేంద్ర మోడీ గారు మన మొహానికి ముంతలో నీళ్లు లేక చేతిలో మన్ను మన మొహాన్ని కొట్టుకోవడం కాకుండా స్పష్టంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తా ఉన్నాను అని చెప్పించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిన్న పెద్ద అందరూ కూడా హర్షిస్తారు. మీ యొక్క నాయకత్వ పట్టుబడి కొనియాడతారు. అనంతపురం రైతుకు, అనంతపురం పౌరునికి కూడా ప్రత్యేకంగా ఒక ఆర్థికంగాను మిగతా విషయాలు అభివృద్ధి చెందే విధంగాను ఒక ప్రత్యేక ప్రణాళికని రూపొందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణాన్ని ప్రజాస్వామ్యబద్ధంగాను ప్రగతిశీలంగాను ఉంచుకొని కోరుకుంటూ, టైం వచ్చింది, సాధించుకునే టైం వచ్చింది. కేంద్రంలో అధికారం అనే కుర్చీకి 3 కాళ్ళు బీజేపీ, మిగతా వాళ్ళైతే 1 కాలు తెలుగుదేశం పార్టీగా ఈ రోజు ఉంది. అంటే అధికార పక్షం ఇక్కడ ఉంది, ఆఖరి ఈ కూటమి. కనుక ఆ డిమాండ్లు ముందు పెట్టి ఈ రాష్ట్ర ప్రగతిని గురించి ఆలోచించమని, పనిచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ యొక్క పరిపాలన ప్రజాపలంగా సాగాలని, అందరూ అభివృద్ధి చెందాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను.